హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను క్రియేటివ్ థాట్స్. సో ఈరోజైతే నేను మీకు నార్మల్ టాప్ని కొంచెం మనం స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా డిజైనర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇక్కడైతే నేను బక్రం క్లాత్ తీసుకున్నాను. నెక్ డిజైన్ అయితే నార్మల్ రౌండేనండి. కాటన్ క్లాత్ మీద నేను ఇది డిజైన్ చేసుకుంటున్నాను. సేమ్ నా నెక్ అయితే 5.5 అండి. ఈ టాప్ అయితే నాదే. దాని తర్వాత నేను బక్రం క్లాత్ మీద వీడియోలో చూపించిన విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నానండి. సైడ్ ఏమో 1 ఇంచు, కిందేమో 1/2 ఇంచులో సేమ్ అలా మార్కింగ్ చేసుకుని నెక్ అయితే బక్రం క్లాత్ని అయితే నేను కట్ చేసేసుకున్నానండి. నీట్గా అయితే ఏ షేప్ అయితే కావాలో మనం ఈ నెక్ షేప్ అనేది కూడా మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఏ డ్రెస్సెస్కి అయితే లేదు. ఎప్పుడు కూడా నేను ఈ మోడల్ స్టిచ్ చేయలేదు. సో నేను ఇలాగైతే కట్ చేసుకుని అయితే ఉంచుకున్నానండి. సో మీరు బాగా చూసినట్టయితే పక్కన మార్కింగ్ చేసుకున్నది కూడా 2 సైడ్స్ వచ్చేలా అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను అంటే నీట్గాని. సో మనం కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. సో దీనికైతే నేను క్లాత్ని అయితే అటాచ్ చేసుకుంటాను. సేమ్ నేను ఇది లైనింగ్ లేదండి, ఇది నార్మల్ టాప్. సో నేను ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. సో ఇదైతే నాది స్ట్రైట్గా అయితే డిజైన్ వచ్చిందండి, మొత్తం డ్రెస్ మొత్తమును. సో నేను ఏమనుకున్నానంటే మనకి కనిపించే డిజైన్ కొంచెం అంటే డిజైన్ మారితే కొంచెం బాగా కనిపిస్తుంది అయితే అనిపించింది. సో నేను ఫస్ట్ అయితే ఇలా చూశాను, కానీ సో ఇలాగైతే సేమ్ దాంట్లో కలిసిపోయినట్టు ఉంటుందని చెప్పేసి నాకు అనిపించి దాని తర్వాత నేనైతే డిజైన్ అయితే మార్చానండి. సో మీరు ఇలా చిన్నగా నార్మల్ కాటన్ టాప్ని కూడా మీరు ఇలాగ నీట్గా డిజైనర్ టాప్ కింద అయితే మార్చుకోవచ్చు. నాకు ఈ క్లాత్ అయితే జస్ట్ చాలా తక్కువ 200కి అయితే వచ్చేసిందండి కాటన్ క్లాత్ నాకు. సో నేను ఇదైతే అడ్డంగా అయితే పెట్టుకుని డిజైన్కి వేరే యాంగిల్ అయితే మార్చి, అంటే డ్రెస్కున్న యాంగిల్ కాకుండా ఇంకో యాంగిల్లో అంటే ఆపోజిట్గా అయితే నేను పెట్టుకుని క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే నార్మల్గా కట్ చేసేసుకుని దాన్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆ క్లాత్ డిజైన్ అనేది పైకి వస్తుంది కాబట్టి. సో ఇది మొత్తం ఒకసారి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి సెంటర్లో కదిలిపోకుండా ఒక కుట్టు అయితే నేను వేసేసుకుంటున్నానండి. కుట్టేసేసుకుని మన నెక్ అయితే నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ అలా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ పక్కన కనిపించేది చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావాలి. మనం ఐరన్ కూడా చేసుకోవచ్చండి. నాకు ప్రస్తుతానికి అక్కడ నాకు ఐరన్ లేక నేను నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. సో నేను ఒక కుట్టేసేసుకున్నాక చివర సేమ్ మడత పెట్టి ఆ బక్రం క్లాత్ ఉన్న చివరైతే నేను కుట్టేసుకుంటున్నాను. కొంచెం చివరికి వేసుకుంటేనే మీకు చూడడానికి అయితే నీట్గా ఉంటుందండి. క్లాత్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ చివరికి ఉండేటట్టు రాకుండా ఆ కార్నర్ దగ్గర అయితే ఓపెన్గా కట్ చేసేసుకోవాలండి. ఒక కట్ ఇచ్చేసుకుంటే మనకు ఫోల్డింగ్ బాగా తిరుగుతుంది. బాగా తిరిగి నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. సేమ్ అలా డిజైన్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే చివరికి అయితే కుట్టేసుకుంటున్నాను అండి. కింద మీరు చూసినట్టయితే నేను వీటి షేప్లో అయితే నేను డిజైన్ ఇచ్చాను. సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకుని నీట్గా అయితే చివరికి అయితే కుట్టేసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఒకే యాంగిల్లో ఒకేలా వచ్చేలా అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఫినిషింగ్ మీకు నీట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా చూడడానికి కూడా కొన్న టాప్ లాగా అయితే ఉంటుందండి. కుట్టించుకున్నారైతే ఎవరు అనుకోరు. కుట్టుకున్నదైతే మీరు ఇంట్లో కుట్టుకోవచ్చు, లేదంటే బయట మీరు స్టిచ్చింగ్కి టైలర్ దగ్గర నాకు ఈ మోడల్ కావాలని చెప్పిన ఈజీగా అయితే వాళ్ళు స్టిచ్ చేస్తారండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టు చివరికి అయితే నేను క్లాత్ని జరుపుకుంటూ నీట్గా టైట్గా ఉండేటట్టు అయితే నేను ఒక కుట్టు అయితే వేసేసుకున్నానండి. కుట్టేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కొంచెం అయితే ఉంచుకుని మిగతాదంతా నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో మీరు చూసారు కదా, ఎక్స్ట్రా ఏమీ లేకుండా మరీ దగ్గరికి కాకుండా అలాగనే ఎక్కువ కూడా ఉంచుకోకుండా అయితే కొంచెం అయితే నేను చాలా వరకు నేను కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు అయితే మనకి నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా లోపల అది ఏమీ అడ్డుగా ఏమీ లేకుండా అయితే నీట్గా ఉంటుంది. సో నేను పైన కూడా కొంచెం ఎక్స్ట్రా వస్తే నేను అది కూడా కట్ చేసేసుకున్నానండి. నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. మధ్యలో అయితే
అప్పుడు చూసారా ఈ డిజైన్ అయితే వచ్చింది కరెక్ట్‌గా బక్రం క్లాత్ మీద మనం కుట్టుకైతే అది పైకైతే కనిపిస్తది. సో, అదైతే మనకు నీట్‌గా వచ్చింది. ఐరన్ చేసుకున్నా కూడా బాగుంటదండి. నేను నార్మల్‌గానే కుట్టేసాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ మనం కరెక్ట్‌గా సెంటర్‌లో ఒక టక్ ఇచ్చుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేను కుట్టు పడే చోట కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి. సో, మనకు అప్పుడు ఈజీ అవుతది. సో, డ్రెస్‌కి కూడా సేమ్ ఇది లైనింగ్ లేదు నార్మల్ టాప్ అండి. సో, దీనికి కూడా సేమ్ ఇక్కడైతే ఎలా మార్కింగ్ ఇచ్చానో వీడియోలో చూపించినట్టు సేమ్ అక్కడే మనం టాప్‌కి కూడా మార్కింగ్ చేసుకోవడం వల్ల కుట్టుకోవడం చాలా ఈజీ అవుతది. ఏ తేడా కూడా రాకుండా పర్ఫెక్ట్‌గా నెక్ అయితే ఉంటదండి. సో, నేను అలా మార్కింగ్ చేసేసుకొని బ్యాక్‌కి అయితే తిప్పేసుకున్నానండి. బ్యాక్‌కి అయితే తిప్పేసుకొని బ్యాక్ సైడ్ నేను ఈ బక్రం డిజైన్‌ది అయితే పెట్టుకొని సెంటర్‌లో కుట్టయితే వేసేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ చేసేవాళ్ళైతే మీరు ఇలా ఒకసారి చెక్ చేసుకుని ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి. రివర్స్‌లో చేసుకుంటే ఎలా వస్తది ఏంటన్నది. దానివల్ల ఏంటంటే నీట్‌గా అయితే ఉంటుంది. ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అందుకని అయితే మీరు వీడియోలో చూపించినట్టు సెంటర్‌లో అయితే ఒక కుట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కదలకుండా ఉంటుందని. మీరు పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. మీకు అంతగా బాగా కదిలిపోతది ఇలా కూడా కుట్టలేము అనుకుంటే కరెక్ట్‌గా నీట్‌గా పెట్టుకొని పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చండి. దానివల్ల మీకు ఏ టెన్షన్ కూడా ఉండదు. నాకైతే అలవాటైపోయింది కాబట్టి నేను ఇలానే సెంటర్‌లో కుట్టేసుకోవడం అలవాటు వల్ల నేను ఇలాగే వేసుకుంటున్నానండి. సో, దాని తర్వాత మనకు నెక్ అయితే ఎలా ఉందో నేను నెక్ అయితే యూ షేప్‌లో డ్రా చేసుకున్నానండి. సేమ్ అలాగైతే ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను నీట్‌గాని. ఎలాగైతే అనుకున్నానో సేమ్ అలా నీట్‌గా మార్కింగ్ చేసుకున్నట్టు నీట్‌గా అయితే కుట్టేసేసుకుంటున్నానండి. చూసారుగా ఎంత నీట్‌గా వేసుకుంటున్నానో. సేమ్ మీరు కూడా ఇలానే నీట్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత సేమ్ సెంటర్‌లో అంతా నేనైతే కట్ చేసుకుంటున్నానండి. చూడండి మరీ చివరికే కాకుండా ఒక పావు ఇంచ్ అయితే ఉంచుకొని నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. నీట్‌గా నెక్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత అయితే కార్నర్స్ తిరిగే చోట కంపల్సరీ టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకుంటేనే మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత నేనైతే బ్యాక్ తిప్పేస్తున్నానండి. బ్యాక్ తిప్పేసాక చూడొచ్చు మీకు నెక్ ఎంత నీట్‌గా వచ్చిందో. చూసారా డ్రెస్ అంతా డిజైన్ అయితే స్ట్రైట్‌గా వచ్చింది. దానికి నెక్ దగ్గర మాత్రం సేమ్ క్లాత్ వేసినా కూడా మనం అనుకుంటే మీరు మీ దగ్గర ఏదైనా అవైలబుల్‌గా ఉంటే కాంట్రాస్ట్ కలర్స్ కూడా వేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ వేసుకున్నానండి. ఎందుకంటే దీని మీద నేను లేస్ అయితే అటాచ్ చేస్తాను. సో, అందుకని నేను సేమ్ అయితే వేసుకున్నాను. సేమ్ అయితే వేసుకుని నెక్ రివర్స్ చేసేసి దాన్ని పై కుట్టేసి ఒకటి వేసేసుకుంటున్నానండి. పై కుట్టు వేసేసిన తర్వాత మీరు నెక్ చూడొచ్చు పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది నీట్‌గా. సో, నేను దీనికైతే ఇప్పుడు నేను లేస్ అయితే తీసుకున్నానండి. కాటన్ లేస్ అంటారు ఇది. చూడండి ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను. ఇది కాటన్ లేస్ అంటారు. నేను చిన్నగా తీసుకున్నాను. వీటిలో చాలా డిజైన్స్ చాలా రకాలుగా అయితే ఉంటాయి. నేను వైట్ తీసుకున్నాను. సో, నేను ఇది కాంట్రాస్ట్ తీసుకున్నాను కాబట్టి నేను ఆ నెక్ ప్యాచ్ అనేది సేమ్ అయితే తీసుకున్నాను. సో, మనం అది చివరి ఫోల్డింగ్ దగ్గర లోపల సగం వరకు లోపల పెట్టేసి కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. సేమ్ నెక్ డిజైన్ నేను ఎలాగైతే కట్ చేసుకున్నానో సేమ్ అలానే చివరికి కుట్టు పడేలా నీట్‌గా అయితే లేస్ లోపలికి పెట్టుకుని నీట్‌గా అయితే కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఇలా చిన్ని ఈ లేస్ కూడా తక్కువ కాస్టే ఉంటుందండి నార్మల్‌గానే. ఇది కాటన్ లేస్ అని అంటారు. పెద్దగా ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మీటర్ 10 రూపీస్ 8 రూపీస్ అలా ఉంటుంది. సో, మీరు ఏదైనా డిజైన్ టాప్‌ని అన్నది ఇలా ఇంట్లోనే డిజైన్ చేసుకొని నీట్‌గా కుట్టుకోవాలనుకుంటే మీరు ఈ అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. చాలా డిజైన్స్ కూడా ఉంటాయి బయట షాప్స్‌లో ఆన్లైన్‌లో కూడా ఉన్నాయి. ఆన్లైన్‌లో అయితే కంపల్సరీ 9 మీటర్స్ తీసుకోవాలి. కానీ అదే బయట అయితే ఇలా టాప్‌కి మనకి ఎంతో అవసరం ఉండదు. నాకైతే ఇలా టాప్‌కి హ్యాండ్స్‌కి వేసుకున్నాను. కింద బార్డర్‌లా కూడా వేసుకున్నానండి. నెక్‌కి వేసుకున్నాను. సో, నాకు ఈ 3 వేసుకోవాలని చెప్పేసి నేను ఒక 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. 3 మీటర్స్ లేస్ తీసుకుని ఇలాగైతే నేను స్టిచ్ చేసుకున్నాను. చూసారా వీడియోలో చూపించినట్టు నీట్‌గా డిజైన్ ఎలాగైతే ఉందో అలా నీట్‌గా పెట్టేసుకుని చివరికైతే లేస్ కంపల్సరీ హాఫ్ వరకు అయితే లోపలికి పెట్టేసుకోవాలండి. దానివల్లే ఫినిషింగ్ అయితే బాగుంటుంది. చూడడానికి కూడా లోపలికి వెళ్ళిపోద్ది బాగానే. చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అలా మీరు ఫోల్డింగ్ చేసిన కార్నర్స్ తిరిగే చోట కూడా నీట్‌గా ఫోల్డింగ్ పెట్టుకుని నీట్‌గా వేసుకుని పై కుట్టు అయితే జరుపుకుంటూ నీట్‌గా అయితే కుట్టేసేసుకోవచ్చండి. నీట్‌గా అయితే చూసారుగా ఎంత నీట్‌గా అయితే వేసుకున్నాను. నార్మల్ టాప్‌ని కూడా మనం చిన్న చేంజెస్ మన చిన్న
ఐడియాస్తో డిజైనర్ టాప్‌గా అయితే మార్చుకోవచ్చు. ఇలాగా నెక్ అయితే నేను వేసేసుకున్నానండి. దీని తర్వాత దీని పైన కూడా నేను లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. నేను ముందు వేయకూడదు అనుకున్నాను. కానీ నాకు ఎందుకో అనిపించింది ఇక్కడ ఇంకో లేయర్ వేసుకుంటే ఇంకా చూడడానికి నీట్‌గా ఉంటది అనిపించింది. సో, నేను అక్కడ నెక్‌కి కూడా రౌండ్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. చూసారుగా చూడడానికైతే చాలా నీట్‌గా ఉంటదండి. మీరు ఎవ్వరు అనుకోరు కూడా ఈ టాప్ అయితే నార్మల్‌గా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారని. సో, అంతైతే బావుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు నార్మల్ ఇంట్లో వాడే కాటన్ టాప్స్ అయినా కూడా అనుకోవచ్చు నార్మల్ టాప్సే కదా అని. కానీ అవి కూడా చూడడానికి మీరు లుక్ బావుండాలి అని అనుకుంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా నీట్‌గా ఉంటాయి. ఈ లేసెస్ వల్ల పెద్ద గుచ్చుకోవడం గాని అది ఉండదు. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ లేసెస్ కూడా మీరు హ్యాండ్స్‌కి వేసుకున్న ఏ ఇబ్బంది అయితే ఉండదండి. మీకు ఇచ్చింగ్ అయితే ఏమి ఉండదు. చాలా నీట్‌గా ఉంటది. వేరే లేసెస్ ఏదన్నా అయితే గుచ్చుకున్నట్టు అది ఉంటది. ఇదైతే అలా ఏమి ఉండదు. సో, నేను దీనికి నెక్ కుట్టేసిన తర్వాత నీట్‌గా మధ్యలో నేనైతే షో బటన్స్ పెట్టుకుందాం అనుకున్నానండి. షో బటన్స్ అయితే నాకు సిల్వర్‌వి ఉన్నాయి. అవైతే నేను స్టిచ్ చేసుకుంటాను. ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. అలా షో బటన్స్ వేసుకుంటే చూసారా నెక్ అయితే ఎంత నీట్‌గా అయితే ఉందో చాలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా వస్తాయండి. దీని తర్వాత నేను హ్యాండ్స్‌కి అటాచ్ చేసుకుంటున్నాను. మీరు పైన చూసినట్టయితే ఒరిజినల్ వైపు లేస్ పెట్టి 2 ఫోల్డ్స్ చేసి హాఫ్ లేసు కిందకైతే పెట్టి నేను వీడియోలో చూపించినట్టయితే కుడుతున్నానండి. ఫస్ట్ పైకి కుట్టి ఇప్పుడు దీన్ని నేనైతే వెనక్కి ఫోల్డ్ చేస్తాను. మీరు వీడియోలో చూడొచ్చు. నీట్‌గా వీడియోలో చూసినట్టు మీరు కుట్టుకోవడం వల్ల ఇలా లేస్ స్టిచ్ చేసినట్టు కూడా తెలియదండి. చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది. సో, నేను ఇది ఇలా బ్యాక్ ఫ్లిప్ చేస్తే మీకు డిజైన్ అయితే బయటికైతే వస్తదండి. సో, మీకు ఇలా హ్యాండ్స్‌కి కింద బార్డర్ కింద వేసుకోవడం వల్ల చూడడానికైతే డ్రెస్ చాలా నీట్‌గా ఉంటదండి. ఫినిషింగ్ అయితే బావుంటది. సో, మీరు ఎప్పుడైనా కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా ఉంటది. చూసారా నెక్ చూసారా ఎంత నీట్‌గా ఉందో. మీరు కూడా మీ డ్రెసెస్‌లో ట్రై చేయండి.